హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో టెట్ ఫలితాలకు సంబంధించినటువంటి న్యూస్ అయితే చూద్దామండి. అలాగే మళ్ళీ టెట్ ఎగ్జామ్ ఉంటుందా అనేసి చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. టెట్ ఫలితాలను ఇవాళ అధికారులు విడుదల చేయనున్నారు. ఆల్రెడీ మీకు నేను అప్లోడ్ చేశాను కదా, టెట్కి సంబంధించినటువంటి మనకు వెబ్సైట్, దాన్ని మాడిఫై చేయడం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఈరోజు టెట్ రిజల్ట్స్ అయితే ఇస్తారండి. మనకు ఎలక్షన్స్ కారణంగా ఆగిపోయినటువంటి టెట్ రిజల్ట్స్ను ఈరోజు అయితే విడుదల చేస్తున్నారు. అలాగే మెగా డిఎస్సితో పాటు ముందు మనకు ఒక టెట్ అనేది నిర్వహిస్తారని అధికారులు అయితే నిర్ణయించారండి. సో టెట్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా మనకు జూలై 1 నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు అనేసి చెప్తూ ఉన్నారు. సో దానిలో భాగంగా మనకు టెట్ అనే ఎగ్జామ్ మళ్ళీ అయితే ఉంటుందండి. ఇప్పుడు టెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు కదా, ఈ మార్కులను చూసుకొని ఇంకా ఎవరైతే తక్కువ మార్కులు వచ్చాయి, ఇంకా ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి అయితే టెట్ ఎగ్జామ్ని అయితే రాసుకోవచ్చు. టెట్ ఎగ్జామ్ అయితే కంపల్సరీ ఉంటుందండి. నెక్స్ట్ దాని తర్వాత మనకు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అలాగే జిల్లాల వారీగా మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలి అనుకుంటే ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఆల్రెడీ డిఎస్సికి అప్లై చేస్తున్నారు కదా, వాళ్ళు మళ్ళీ అయితే అప్లై చేయాల్సి మళ్ళీ ఒక కొత్త అప్లికేషన్ అయితే వేసుకోవాలండి. కాకపోతే డబ్బులు అయితే అవసరం లేదనమాట. సో మనం ఆల్రెడీ కట్టాం కాబట్టి ఈసారి డబ్బులు అవసరం లేదు, కానీ కొత్త అప్లికేషన్ అయితే వేసుకోవాలండి ఈ డిఎస్సి ఎగ్జామ్కి. చాలామంది అయితే డౌట్ అయితే రైజ్ చేస్తున్నారు కదా, సో దానికి సంబంధించి ఇదండి. సో ఈరోజు అయితే టెట్ రిజల్ట్స్ అనేది ఉండబోతుంది. కాబట్టి ఇంత తొందరగా నోటిఫికేషన్ వేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా టెట్ ఎగ్జామ్ రాయని వాళ్ళు కానీ, లేకపోతే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఇంకొంచెం వాళ్ళ యొక్క చదువుకునే దాన్ని ఎక్కువగా అయితే చదవడం చేయండి. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే టైం అనేది సరిపోదు కాబట్టి ముందుగానే మనకు చాలా సబ్జెక్ట్స్ అనేది ఉన్నాయి, చాలా చదవాల్సినవి ఉన్నాయి కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేయండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.